వీళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్తో పరిశోధించరు వీళ్ళు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఎట్లా ప్రొడక్టివ్గా వాడుకోవాలి తనకు అనుగుణంగా అనేటువంటి లక్షణం వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న సలహాదారులందరూ కూడా ఈ సోషలైజేషన్కి భయపడేటువంటి నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక టైప్ ఆఫ్ డిపెండెన్సీని కూడా వాళ్ళ సుపీరియర్ లేదు కదా ఎక్కడ లేదు వాళ్ళ డిపెండెన్సీని కూడా సుపీరియారిటీ లాగా చూపిస్తారు తప్ప, ఒకవేళ ఎవరైనా వచ్చి సలహాలు ఇచ్చేమైనా మంచి వీళ్ళకి ఏదైనా ప్రయోజనాత్మకమైన పని చేశారనుకోండి అని ఏమంటారు, నా వల్ల నీకు ఐడెంటిటీ వచ్చింది, నేను నీకు సీట్ ఇస్తున్నాను కాబట్టి నా ముఖం చూసి నీకు ఓట్లు వేస్తారు, నేను చూసి ఎవరు ఓట్లు వేస్తారు కాబట్టి నా ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలనే యాటిట్యూడ్తోనే ఉంటారు. మీరు అన్నారు అతను ఏ రకంగా, ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ అయింది అని మీరు చెప్పారు, రీసెంట్గా కూడా ఆర్టికల్ రాశారని చెప్పారు. సో వీళ్ళ బిహేవియర్ అబద్ధాలని చాలా అలవోకగా చెప్పి ఆయన జరిగినప్పుడేమో ఏమో అంటారు, ఇప్పుడు జరిగిందేమో ఇదిగో అంటారు, కన్వీనియంట్ గా మర్చిపోతూ ఉంటారు. చంద్ర గారు, నేను మీకు ఫస్ట్ లో ఒక విషయం చెప్పాను, వీళ్ళకి నార్సిసిస్టిక్ ట్రైట్స్ అంటే ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని. అందులో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటంటే, ఆస్పెక్ట్ ఏంటంటే ఎంపతి ఉండదు. ఎంపతి అంటే ఎదుటివాడి కోణంలో ఆలోచించేటువంటి సున్నితత్వం ఉండదు. అది లేనప్పుడు వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నా సోషల్ ఇమేజ్ ఏమవుతుంది, నేను రేపు పొద్దున 10 మందికి ఏం జవాబుదారీ ఉండాలి, ఏ యాంగిల్లో ఉండాలి, నేను చేసే పని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎదుటి వాళ్ళకి ఎటువంటి హార్మ్నెస్ క్రియేట్ చేస్తుంది లేదా వాళ్ళకి ఎట్లా ప్రయోజనాత్మకంగా ఉంది, ఇవన్నీ కూడా ఎదుటివాడి కోణంలో ఆలోచించే వాళ్ళకు ఉంటుంది. ఎదుటివారి కోణంలో ఆలోచించని వాళ్ళకు ఉంటే ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది మేడం. మనం చూడండి, మనం అందరం కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి, లేదు మనమందరం కూడా ప్రొటెక్టివ్ సర్వైవల్ అండి. యానిమల్స్ ఇన్స్టింక్టివ్ సర్వైవల్. యానిమల్స్ వాటి న్యాచురల్ ప్రాసెస్ని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వాటికి దే విల్ బీ ఫ్రీ టు డూ ఎనీథింగ్ ఆన్ ద రోడ్స్, ఎందుకంటే అవి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ అవి. సో వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది మేడం, సిక్స్త్ సెన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, మనకి ఇంట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎక్కువ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, తలకాయ ఊపుతున్నారు. మోర్ దాన్ ఒక 75-80 వీడియోలు చూశాను నేను. ఒక ఆర్టిస్ట్ని పెట్టి తన బిహేవియర్ మీద వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఆ ఆర్టిస్ట్ కూడా సెలబ్రిటీ అయిపోయాడు ఇప్పుడు. సో అందులో కూడా నేను గమనించింది ఏంటంటే, అసలు ఒక వ్యక్తిని ఇంత అడ్మైర్ చేసే వ్యక్తిని 150 సీట్లు ఏమో వచ్చినాయి ఆయనకి లాస్ట్ టైం ఎలక్షన్ చేసినప్పుడు. ఇలాంటి బిహేవియర్ ఇలా ఉంటూ అడ్మిరేషన్ ఎలా వస్తుంది? వాళ్ళకి అది అవసరం లేదు మేడం. వాళ్ళని ఏమనుకుంటారంటే వాళ్ళ ప్రజల కోసం బతుకుతున్నారు, వాళ్ళు నడుస్తున్న ప్రతి ఒక్క అడుగు, అంటే వాళ్ళు ఒక అడుగు పెట్టారు ఒక భూమి మీద అంటే ఆ భూమి సస్యశ్యామలం అయిపోతుందంటే ఊహల్లోనే ఉంటారు వాళ్ళు. వీళ్ళు రేషనల్ థింకింగ్ ఉండదు మేడం, గుర్తుపెట్టుకోండి. నా ఇమాజినేషన్లో నేను ఉంటాను, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది, రేషనల్లీ వాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అన్న కనెక్టివిటీ ఉండదు. అందుకే చూడండి, ఎక్కువ పథకాల మీద వెళ్ళారు ఆయన. అభివృద్ధి పథకాలు రెండు మాట్లాడినప్పుడు అభివృద్ధి గురించి మీడియా ప్రశ్నిస్తుంది మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే. సో మీరు ఏం చేశారు, వీళ్ళకి ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, మీరు కులం ప్రాతిపదిక మీద ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. అవి నిజమా అబద్ధమా అది ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఆ క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆయనకి సేమ్ నేను ఇందాక చెప్పాడండి, ట్రిమ్మర్స్ వస్తాయి, చేతికి చెమట పడుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నార్సిసిజం ఉన్న వాళ్ళకి కూడా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయని సైకాలజీ చెప్తుంది. యాంగ్జైటీ ఒక బ్రాడర్ టర్మ్ అయితే అందులో చాలా ఉంటాయి. సో అందులో వీళ్ళకి ఒక యాంగిల్ ఏంటంటే, వీళ్ళు ఊహించుకుందే జరుగుతుంది అనేటువంటి కెటాస్ట్రోఫిక్ థింకింగ్ అంటారు దాన్ని. కెటాస్ట్రోఫిక్ థింకింగ్ ఏంటంటే, నేను ఊహించుకుందే జరుగుతుంది, నేను ఊహించుకుందే జరుగుతున్నట్టు నేను భ్రమలో ఉంటాను ఆ టైంకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇట్లా చేతి మీద ఒక మచ్చ వచ్చింది అనుకోండి మేడం, వైట్ ప్యాచ్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని బొల్లిగా మీరు ఫీల్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ అది క్లినికల్గా ప్రూవ్ కాదు. కానీ ఈ లోపల ఏదైతే భయము ఆందోళన ఏదైతే ఉంటుందో చూడండి, ఆ ప్రాసెస్లోనే వీళ్ళు తప్పు చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే మిస్టేక్ చేస్తారో వీళ్ళు దాన్ని కవర్ చేసుకోవడం కోసం 10 మిస్టేక్స్ చేస్తారు. నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళు జనరల్గా వీళ్ళు రొటీన్ లైఫ్ ఇష్టపడతారు. కొంచెం ఏదైనా మార్పు వచ్చిందంటే మాత్రం వీళ్ళు విపరీతమైనటువంటి భావోద్వేగాలకు లోనే, అంటే అగ్రెసివ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం పైకి చూసేవి, మనం ఏమనుకుంటామంటే ఏముంది వీళ్ళకి ఏం బలం ఉంది, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళకి అంత సినిమా లేదని మనం అనుకుంటాం. కానీ వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఇన్స్టింక్ట్ చూడండి, ఇన్స్టింక్ట్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఎదుటివారి కోణంలో ఆలోచించిన తత్వం ఉంటుంది చూడండి, దానివల్ల వీళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంకా ఎక్కువ పనిచేసే ఛాన్స్ ఉంటుంది వీళ్ళ బ్రెయిన్. ఇంకొకటి అసలు అండర్ ఎస్టిమేట్ చేయదు వీళ్ళు. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కనుక ఏ మాత్రం వీళ్ళు ఏదైనా తప్పులు చేసినా చిన్నవి, దాన్ని గ్లోబలైజ్ ఎట్లా చేయాలనేటువంటి ఇన్స్టింక్టివ్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ నార్సిసిస్ట్లకు ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి, అంటే ఒక అడ్వకేట్ లాయర్ అబద్ధాన్ని కూడా నిజమని వాదించేటువంటి అది చాతుర్యం ఉంటుంది, వాక్ చాతుర్యము.
కోర్టులో. అది దాంతో ఎవిడెన్స్ సంబంధం ఉండదు, కేవలం వాగ్దాడితో కొంత చూసేవాళ్ళు అబ్బా ఏం చెప్పాడు రా నిజం అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి నిజం అనిపిస్తుంది. సో ఆ ఇన్స్టింక్ట్